గెలిచినా మనం ఎలా ఉండి ఆ గేమ్ని ఆడామనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ చాలా ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నేను అది యాజ్ ఏ అపోనెంట్ కపుల్గా ఫీల్ అయ్యాను, యాజ్ ఏ బావగా కూడా చాలా ఫీల్ అయ్యాను నేను. ఆ బోర్డుగాడికి కావాలయ్యా నీ ఫీలింగ్స్, నువ్వు పెద్ద చిన్న స్వామి మరి. పాయింట్స్ ఎవరికి ఇయ్యొద్దు అని మీరే చెప్పారు అక్కడ పర్సనల్ గా మాకు. సో మీరే ఇక్కడ తెచ్చి పెట్టడం అనేది వెరీ చీప్, వెరీ చీప్. మీరు ప్రూవ్ చేశారు. సో దెర్ ఈస్ నో రిలేషన్షిప్ హియర్. అక్కడ మంచి చెప్పారో లేకపోతే ఇక్కడ తెచ్చి మమ్మల్ని గుద్దారో తెలియట్లేదు కానీ మంచి డైలాగ్ చెప్పావురా, తిరిగి తిరిగి నా థ్యాంక్ యూ రా. అంటే మేము దీనికి ఇమ్మీడియట్లీ చేద్దాం. అక్కడికి వెళ్ళి సిద్ధు సోనియాతో మాట్లాడాడు, ఇక్కడికి వెళ్ళి తనతో మాట్లాడాడు, అలా అందరితో మాట్లాడుతున్నాడు ఈ విషయం. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు ప్రతి పాయింట్ తీసుకొచ్చి ఒక బావగా ఒక అక్కగా మీరు మాకు మంచి చెప్పి నక్క ఒక దగ్గర ఊల వేసి ఇంకో దగ్గర కళ్యాణం పాడదు. నువ్వు నక్క లాంటివాడివే. ఇంకా 10 మాటలు అనిపించగమ్మా, నాకు వినిపించగమ్మా, ప్లీజ్ అమ్మా, నీ కాల్ మొక్క. ఓకే మాస్టర్, లీవ్ లీవ్. నన్ను మాట్లాడే స్వతంత్రం లేదా నాకు? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అందరికంటే ముందే నటరాజ్ మాస్టర్ ఏంటంటే 9 వీక్స్ జర్నీలో ఎక్కువ శాతం మిమ్మల్ని మేము కోపంగానే చూసినాం. ఈ వీక్ అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? బట్ తను చూపించిందే కనిపించింది కానీ నేను చూపించింది ఎవరు కనిపించలేదు. నేను అందులో నా తప్పు కూడా ఉంది. అలా కవర్ చేసారా? సూపర్. కమెంట్ చేసినా నేను నవ్వుకున్నాం, బట్ నేను అంత దూరం ఆలోచించలే. బట్ వాడు ఆ సెకండ్ ఆడు కూర్చొని నా గురించి ఆలోచించాడు. చాలా గొప్ప పని చేశావు, చాలా గొప్ప పని చేశావు. నన్ను అక్కడ కూర్చున్నప్పుడు చాలా సార్లు నువ్వు అన్నావు, టీవీలో చూసే మా అమ్మ మా నాన్న చాలా ఫీల్ అవుతారు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. వాళ్ళు చూసినప్పుడు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా స్మార్ట్ గా టాపిక్ ఎక్కడికి వెళ్తుంది. వెయిట్, నువ్వు నోరు మస్తావు పెకనా. బట్ మీ మమ్మీ ఫీల్ అవుతుందని మాకు తెలియదు కదా. నువ్వు అదే నేనన్నా, ఇప్పుడు ఎప్పుడు తీసుకునే కళ్యాణ్ ఫీల్ అవుతుందని నాకు తెలియదు. ఆ టాపిక్ వద్దని నిన్న సార్ చెప్పారు. మరి ఆ టాపిక్ మీద పెడుతున్నారు, నీకు అర్థమవుతుందా? ఏం చేద్దాం డిఫైన్ మరి? చేసుకోకుండా ఏం చేయాలి నేను? అదేంట్రా ఏంద్రా మెంటలా? అరే మెంటల్ చేస్తున్నాడు.